హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఫస్ట్ టైం ఒక వ్లాగ్ చేశాను. ప్రాన్స్ కర్రీ చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. మీ నా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా నిమ్మకాయ రసం అందులో పిండుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల నాన్ వెజ్ స్మెల్ ఏదైతే ఉంటుందో అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు దాన్ని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని దాన్ని కొంచెం కచ్చా పచ్చా పేస్ట్ లాగా చేసుకోండి. నేనైతే ఇక్కడ చాపర్ యూస్ చేసుకొని చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఏదైతే చాప్ చేసుకున్న ఆనియన్ ఉందో లేదా మీరు పేస్ట్ చేసుకున్న ఆనియన్ ఉందో ఆ ఆనియన్ పేస్ట్ని కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చివాసన పోయి ఎర్రగా వేగాక ఒక టొమాటో, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని కడాయిలో వేసి బాగా కలుపుకోండి. టొమాటోస్ బాగా కుక్ అయ్యాయి అనిపించినప్పుడు ఇంకొకసారి మూత తీసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోండి. మ్యారినేషన్ చేసినప్పుడు ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. వెంటనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కడాయిలో వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోండి. రొయ్యలు కుక్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు అందులో వాటర్ కనిపిస్తాయి. ఆ వాటర్ డ్రై అయ్యి కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ టేస్ట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు కొంచెం తగ్గింది అనిపించింది, సో నేను ఇంకొక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. అలాగే 2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ కొంచెం థిక్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసి కొంచెం కలుపుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ని కట్ చేసుకొని అందులో స్క్వీజ్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి.